డీసీఎంఏ చైర్మన్ వీరి చలపతిపై 3 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఇదో కేసు కాగా మరో కేసు నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గ్రామనత్వం సమీపంలో అక్రమ గ్రావెల్ తవ్వారు, అక్రమ గ్రావెల్ తరలించారన్న విషయంలో మరో కేసు. దీంతో పాటు ఆ స్థానికంగా ఉన్న ప్రస్తుతం ఎంపీటీసీ అత్యాచారం చేశారన్న మరో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఈ 3 కేసులు ప్రస్తుతం చలపతిపై ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చలపతి ఇప్పటికే పరారీలో ఉన్నాడు, ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇప్పటికీ పోలీసులు అన్వేషిస్తున్నారు. దీని నేపథ్యంలోనే 26వ తేదీ చలపతికి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో 41 నోటీసులు జారీ చేశారు. ఈ 41 నోటీసుల నేపథ్యంలో చలపతి కోవూరు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సి ఉంది. హాజరైన అనంతరమే ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు, కొన్ని కేసుల్లో బెయిలబుల్ సెక్షన్లు. ఈసారి పోలీసు కేసులు మొత్తం కలిపి కోవూరు కేంద్రంగా విచారించే అవకాశాలు కనిపిస్తుంది.